కురుపాం నియోజకవర్గం ఉత్తరాంధ్రలో చివరన ఉండే నియోజకవర్గం. 2008లో నియోజకవర్గాల పునర్విభజనలో ఈ నియోజకవర్గం ఏర్పడింది. ఎస్టీ రిజర్వ్డ్ స్థానమైన కురుపాంలో కాంగ్రెస్, వైసీపీ విజయాలు సాధిస్తూ వస్తున్నాయి. గతంలో ఉమ్మడి విజయనగరంలో ఉండే ఈ నియోజకవర్గం రీసెంట్గా మన్యం జిల్లా పరిధిలోకి చేరింది. 2014, 2019లో వరుసగా వైసీపీ పార్టీ నుంచి పాముల పుష్పశ్రీవాణి గెలిచారు. జగన్ క్యాబినెట్లో ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. జగన్ మరోసారి ఆమెకే టికెట్ కేటాయించారు. టీడీపీ తరపున తోయక జగదీశ్వరికి టికెట్ దక్కింది. వైసీపీ హ్యాట్రిక్ కొడుతుందా? తెలుగుదేశం పార్టీ గెలుపు బావుట ఎగురువేస్తుందా? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందెంకోళ్ళు 2 సర్వేలో వచ్చినటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం. పందెంకోళ్ళు 2 లేటెస్ట్ సర్వే రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి 28న చేసిన పందెంకోళ్ళు 1 సర్వేలో కురుపాం నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి వెనక్కి వెళ్ళి గుర్తు చేసుకుందాం. పందెంకోళ్ళు 1 సర్వే ప్రకారం కురుపాం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పుష్పశ్రీవానికి అనుకూలంగా 54% ఓటు షేరు వచ్చే అవకాశం కనిపించింది. ఇక తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 39% ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా తేలింది. ఇతరులకు 7% ఓట్లు దక్కుతాయని పందెంకోళ్ళు 1 సర్వేలో తేలింది. పొత్తు రాజకీయాలు ఖరారయ్యాయి, అభ్యర్థుల్ని ప్రకటించారు. ఆ తర్వాత కురుపాం నియోజకవర్గంలో పందెంకోళ్ళు 2 సర్వేలో భాగంగా వచ్చినటువంటి లెక్కల్ని ఇప్పుడు చూద్దాం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కురుపాం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థికి అనుకూలంగా 53% ఓటు షేర్ కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 39% ఓట్లు పోలే అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇతరులకు 8% ఓట్లు దక్కుతాయని పందెంకోళ్ళు 2 సర్వేలో తేలింది. ఈ 2 సర్వేల మధ్య జనం అభిప్రాయం ఎలా, ఎందుకు మారింది? వైసీపీ, టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జ్ పెరిగింది అన్నది ఇప్పుడు చూద్దాం. కురుపాం సెగ్మెంట్లో పందెంకోళ్ళు 1 సర్వేలో వైసీపీ అభ్యర్థి పుష్పశ్రీవానికి 54% ఓటు షేర్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తే తాజా సర్వేలో 53%గా కనిపిస్తోంది. అటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జగదీశ్వరికి గత సర్వేలో 39% ఓటు షేర్ కనిపిస్తే తాజా సర్వేలోనూ అదే నంబర్ కంటిన్యూ అవుతోంది. ఇక ఇతరులకు పడే ఓట్లలో గత సర్వేలో 7% కనిపిస్తే తాజా సర్వేలో 8% ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. పందెంకోళ్ళు 1, పందెంకోళ్ళు 2 ఈ 2 సర్వేల్లో కురుపాం నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం, అందుకు గల కారణాలను ఇప్పుడు ఒకసారి విశ్లేషించుకుందాం. ఈ నియోజకవర్గంలో గత 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఇంపాక్ట్ చూపించే అవకాశం కనిపిస్తోంది. వైసీపీ అభ్యర్థికి స్ట్రాంగ్ పాజిటివ్ ఇమేజ్ నియోజకవర్గ వ్యాప్తంగా తెలుస్తోంది. ఇక కురుపాంలో పుష్పశ్రీవాణి యాక్టివ్గా ప్రచారం చేయడం, ప్రజల్లో మమేకమవడం ఆమెకు అడ్వాంటేజ్. ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే సూపర్ 6 గ్యారంటీలపై టీడీపీ నమ్మకం పెట్టుకుంది. నారా లోకేష్ శంఖారావం సక్సెస్ అవ్వడం ఆ పార్టీకి ప్లస్ పాయింట్. ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కురుపాం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది.